సెల్ఫ్ టాక్ అంటే అందరికీ తెలిసింది. మనం మనతో ఎలా మాట్లాడాలి అని తెలుసుకోవడమే సెల్ఫ్ టాక్. ఎందుకంటే మన మైండ్ మన ఓన్ వాయిస్ని ఎక్కువగా వింటుంది. వేరే వాళ్ళ వాయిస్ కన్నా యూ డోంట్ బికమ్ వాట్ యూ వాంట్, యూ బికమ్ వాట్ యూ రిపీటెడ్లీ టెల్ టు యువర్ సెల్ఫ్. అసలు సెల్ఫ్ టాక్ ఎలా వర్క్ అవుతుందంటే మన బ్రెయిన్ మనం చెప్పే స్టేట్మెంట్స్తో ఆర్గ్యూ చేయదండి. రిపిటేటివ్గా మనం ఏం చెప్తే అది యాక్సెప్ట్ చేస్తుంది. యాక్సెప్ట్ ఒకవేళ చేసిందే అనుకోండి, అదే మన ఐడెంటిటీగా మారిపోతుంది. ఎప్పుడైతే మన సెల్ఫ్ టాక్ డైలీ చేస్తామో మనలో భయం పోతుంది, ఫోకస్ పెరుగుతుంది. అందుకే మనకి ఎప్పుడైనా కోపంగా ఉంటే అక్కడి నుంచి జనాలు వెళ్ళిపోతారు, ఆర్ ఎల్స్ మనమే వెళ్ళిపోతాం ఒంటరిగా కాసేపు. మన మైండ్ ఒక చాటర్ బాక్స్. మనం ఏం బయటికి సైలెంట్గా ఉన్నా మైండ్లో థాట్స్ రన్ అవుతూనే ఉంటాయి. అందుకేగా బ్రీత్ మీద ఎక్కువ కాన్సన్ట్రేట్ చేయండి, సో దట్ చాటర్ బాక్స్ ఆగిపోతుంది అనేది. లేకపోతే మెడిటేషన్ చేయండి అనేది. అయినా మెడిటేషన్ చేసినా కూడా ఆ చాటర్ బాక్స్ అలానే ఉంటుంది అనుకోండి. నేను మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. ఒకసారి స్వామి వివేకానంద ఇదే క్వశ్చన్ని అడిగారు వాళ్ళ గురువు గారిని. నా మైండ్ నేను మెడిటేషన్ చేస్తున్నప్పుడు అదిగో ఆ పక్కన సుత్తితో టక్ 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 అనే శబ్దం మీదే కాన్సన్ట్రేషన్ వెళ్తుంది. అసలు నేను మెడిటేషన్ నా వల్ల కావట్లేదు గురువుగారు అని చెప్తారనమాట. అప్పుడు గురువుగారు అన్నారు, వివేకానంద, నువ్వు నీ మైండ్ని కంట్రోల్ చేయాలనుకుంటున్నావు, ఒక చోట దాన్ని కూర్చోపెట్టాలనుకుంటున్నావు. సో నీ మాట అది వినదు. ఓ పని చేయి, ఆ సుత్తితో కొడుతున్నారు కదా అని చెప్పావు కదా, ఆ సౌండ్ మీదే కాన్సన్ట్రేట్ చేయి అని చెప్పాడు. ఎప్పుడైతే దాని మీద కాన్సన్ట్రేట్ చేయడం స్టార్ట్ చేశాడో అప్పుడు మైండ్లో చాటర్ ఆగిపోయింది. మైండ్ని కంట్రోల్ చేయడం అంటే చాలా 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 కష్టం. అది ఎప్పుడు నెగిటివ్ మీదనే ఫోకస్ చేస్తుంది. అది దానికి టైంపాస్ అన్నమాట. అందుకేగా ఇన్ని టెక్నిక్స్ వచ్చాయి మనకి. సో బ్యాక్ టు సెల్ఫ్ టాక్. మీ సెల్ఫ్ టాక్లో ఐఎమ్ ద బెస్ట్, ఐ డిజర్వ్ ద బెస్ట్ అని అది ఎప్పుడూ అనుకుంటూ ఉండండి. పదే 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 అనుకుంటూ ఉండండి. మీ లైఫ్లో ఎప్పుడో ఒకసారి మీరు బెస్ట్ చేసే ఉంటారు కదా, బెస్ట్ డే అయ్యే ఉంటుంది కదా. ఆ డేని ఈ అఫర్మేషన్ చెప్పినప్పుడల్లా ప్రతిసారి గుర్తు తెచ్చుకోండి. సో దట్ అదే మీ అఫర్మేషన్ మీ బ్లడ్లో డైల్యూట్ అయిపోతుంది, మీ బోన్స్లో డైల్యూట్ అయిపోతుంది. ఐఎమ్ ద బెస్ట్ అనే అఫర్మేషన్ చాలా 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 బాగా పనిచేస్తుంది. ఎందుకంటే నేను కూడా చాలాసార్లు వాడాను కాబట్టి చెప్తున్నాను. ఐఎమ్ ద బెస్ట్, ఐ డిజర్వ్ ద బెస్ట్ అనే అఫర్మేషన్ చాలా బాగా పనిచేస్తుంది. థ్యాంక్ యూ గైస్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.